హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ థ్యాంక్ యూ చెప్తున్నాను. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో రీసెంట్‌గా లాస్ట్ వీడియో లాంగ్‌ది పోస్ట్ చేశా కదండీ! దానికి కంటిన్యూయస్‌గా ఈ వీడియో చేద్దామని అనుకుంటున్నాను. బికాస్ అందులో కొంచెం చెప్తున్నా అంటే చూసుకోలేదండి నేను యాక్చువల్లీ వీడియో హ్మ్. వీడియో అయిపోయింది అని చూసుకోలేదు. సో, వాయిస్ ఓవర్ అలానే మాట్లాడుతున్నాననమాట. కొన్ని థింగ్స్ మిస్ అయ్యాయి అందులో. సో, దానికి సంబంధించి ఇప్పుడు ఈ వీడియోలో చెప్దామని అనుకుంటున్నానండి. ఇది యాక్చువల్లీ డే 11థ్ వీడియో యాక్చువల్లీ. సో, సండే పోస్ట్ చేయాల్సిన వీడియో అండి ఇది. కాకపోతే కొంచెం ఎడిటింగ్ చూసుకోవాలి. 26 మినిట్స్ వచ్చిందండి. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ నా వర్క్స్ అన్నీ ఇందులో ఆహ్, చేద్దామన్నట్లు చూసాను. ఎడిటింగ్ మాత్రం వీడియో మాత్రం టోటల్ 26 మినిట్స్ వచ్చింది. సో, మరీ అంత లెంతీ వీడియో అంటే అస్సలు యాక్సెప్ట్ చేయరు. దట్టు ఇప్పుడు నేను స్టార్టింగ్ కాబట్టి మరీ అంత నాకు బి అంత 26 మినిట్స్ ఏం మాట్లాడతామండి, ఏముంటది. నాకు స్టార్టింగ్ ట్రబుల్సే ఎక్కువున్నాయి గదా! సో, దాన్ని ఎడిట్ చేసి ఇవాళ ట్యూస్‌డే యాక్చువల్లీ. సో, సండే, మండే, ట్యూస్‌డే ఇవాళ కూడా లాంగ్ వీడియో అనుకుంటున్నాను. బట్ చూడాలి. సో, ఏంటి అంటే మొన్న చెప్పా గదండీ! నేనేదైనా వీడియోస్ తీస్తుంటే కొంచెం నర్వస్‌గా ఉంది. మీకే చెప్పాను నేను ఆల్రెడీ ఇట్లా పర్లేదు ఎవరేమనుకున్నా ఏం కాదు వీడియోస్ అంటే మీకేదైనా వచ్చుంటే స్టార్ట్ జేయండి. ఏదైనా చేయాలనుకుంటే స్టార్ట్ జేయండి. ఎవరి గురించో ఆలోచించొద్దు అని. సో, నేనేంటంటే మళ్ళీ సేమ్ మళ్ళీ మీకు చెప్పి నేను గూడా అదే ట్రాక్‌లో వెళ్తున్నాను. మళ్ళీ అంటే నేను చెప్పా గదండీ మన వీడియోలో ఏదైనా నేను ప్రాపర్‌గా నేర్చుకుంటే, నేనేదైనా నేర్చుకునే దగ్గర అంటే నేర్చుకున్న తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేద్దామనే టైప్ నేనని చెప్పాను గదా! మొన్న రీసెంట్ వీడియోలో, లాస్ట్ వీడియోలో. సో, అలాగే అండి నేనైతే. సో, దట్టు మనకిప్పుడు యూట్యూబ్ గురించి నాకు జీరో నాలెడ్జ్‌తో స్టార్ట్ జేశాను. ఎవరైనా చూస్తే నవ్వుతారేమో, మరి అవసరమా ఏం దెలియకుండా ఇట్లా స్టార్ట్ జేసి, ఇట్లా నవ్వుల పాలవ్వడం అవసరమా అని ఒక చిన్న నర్వస్ అయితుందండి నాకే కొంచెం. సో, ఇంకోటేంటంటే సేమ్ ఎట్ ఎ టైమ్ నాకు బి ఏమనిపిస్తుంది నేర్చుకున్న దాన్నే ఎగ్జిక్యూట్ చేస్తున్నా నేను. అంటే ఫస్ట్ నా వీడియోలో ఉండింది నెక్స్ట్ పోస్ట్ చేసే వీడియోకి ఆ మిస్టేక్ లేకుండా చూసుకుంటున్నాను. అలా కొంచెం నాకు నేను ఇంప్రూవ్ అవుతున్నా అనిపిస్తుంది. వీడియోస్ ఎలా తీయాలి, ఏంటి, ఎడిటింగ్ అదంతా నేర్చుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోకి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నా. సో, నేను నేర్చుకున్న లెర్నింగ్ స్టేజ్‌లో ఉన్నా గాబట్టి ఇట్స్ ఓకే అని జెప్పుకుంటున్నాను నాకు నేను. అదనమాట. అండ్ అదే చెప్పా కదండీ! ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుందామని అనుకుంటున్నాను అని అక్కడ అమౌంట్ పే చేశానండి ఒక దగ్గర. అది కొంచెం పాపకి సర్జరీ అది ఇది అయి వెళ్ళలేదు. నాకొచ్చిన నాలెడ్జ్‌తోనే నాకొచ్చిన థింగ్స్తోనే ఇప్పుడు స్టిచ్ చేయొచ్చు వేరే వాళ్ళది. కాకపోతే నా ఇంటెన్షన్ ఏంటి అంటే ఈరోజు వచ్చిన కస్టమర్ రేపు అమ్మో! పలానా ఆమె మంచిగా కుట్టదు. ఆమె దగ్గరికి వెళ్తే ఇలా ఇది ఇలా ఖరాబ్ చేసేస్తుంది. ఇట్లాంటి మాటలు నేను వినాలనుకోవట్లేదండి. వేరే ఇంకెవరైనా సరే పలానా వాళ్ళు మంచిగా స్టిచ్ చేస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్లి కుట్టించుకుందామనే అది నాకు రావాలి అని దానికోసమని నేను అంటే ఫస్ట్ ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వస్తే దాని తర్వాత ఆబ్వియస్‌లీ వాళ్ళ పైన ఫస్ట్ ఒకసారి మంచిగా కుట్టదు అని ఒక నేమ్ వస్తే ఇంకా దాని తర్వాత అదే కంటిన్యూ అయిపోతది అని నేను ఇన్ని రోజులు నేర్చుకున్నాకే స్టిచ్ చేద్దాం ఎవరివైనా సరే అని అనుకుంటున్నాను. సో, అది కొంచెం రాంగ్ ఏమో అండి. నాకు ఎందుకంటే వచ్చిన దాన్ని ఎలాగోలా ఇప్పుడైతే ప్రెజెంట్ అందరూ అని చెప్పట్లేదు. కొంతమందయితే అలానే ఉన్నారు. కొంచెం ఒక 50% వస్తే చాలు రిమైనింగ్‌ది కుట్టేస్తున్నారు. సో, నాకు 70% నాకు వచ్చు అంటే నావి నేనే అంటే మనం వేసుకోగలుగుతున్నాం. మనం కుట్టినవి మనం అంటే పర్లేదు చాలామంది అన్న వరకైతే చాలా బాగానే కుడుతున్నారు పర్లేదు అని. చాలా బాగా కాదు బాగానే కుడుతున్నారు పర్లేదు అని. అంటే అలాగే చేస్తుంటే మనకు వస్తది. కానీ నేనేమో మొత్తం నేర్చుకున్నాకే కుడదాం. అది గూడా ఒక మైనస్సే అనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఆలోచిస్తే అది మైనస్సే అనిపిస్తుంది. ఎందుకంటే కుట్టుకుంటూ అది అంటే ప్రాక్టీస్ జేసుకుంటూ వెళ్తే ఆబ్వియస్‌లీ సక్సెస్ అయితారు. బట్ నేనేంటంటే 60% వచ్చు. సరేలే మొత్తం 40% నేర్చుకున్నాక ఇంప్లిమెంట్ చేద్దాం. అలా అని నేను అదొకటే కాదు చాలా థింగ్స్ అలానే వెనకబడిపోయానండి నేనైతే. సో, డోంట్ డూ దట్. అది ఎవరు అలా చేయకండి ఇంకా. ఫర్దర్ ఏదన్నా వచ్చుంటే దాన్ని ఇంకా చేస్తూ వెళ్ళండి. ఏం పర్లేదు వస్తది అనే ఖచ్చితంగా అనుకుంటున్నాను. సో, ఈరోజు వీడియో ఏంటి అంటే ఇదన్నీ థింగ్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వర్క్‌కి అంటే ఈరోజు నేను హాలిడేస్ ఉన్నాయి గదండీ సంక్రాంతిది మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్దామని.
థింగ్స్ అన్నీ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మళ్ళీ అంటే ఇల్లంతా సదిరి చేసి మొత్తం వెళ్ళాలి కదా, అదనమాట. చూసారా నా వర్క్ హడావిడి ఎలా ఉందో, మార్నింగ్ నుంచి అసలు ఈవినింగ్ వరకు అయిపోలేదు. చేస్తూనే ఉన్నా అయిపోలేదు యాక్చువల్లీ. సో ఎవరికైనా అంతే కదండి. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంటే ఆ సంతోషమే వేరు. దట్టు పుట్టిన ఊరికి వెళ్తున్నామంటే ఇంకెట్లా ఉంటుంది అసలు, మనకు మామూలుగా ఉండదు అది. అది వైబ్ ఎంజాయ్ చేస్తుంటాం అట్లా అనమాట. సో వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకొని, ఇది ఈవినింగ్ అనమాట. ఈవినింగ్కి మళ్ళీ టీ తాగి అండ్ అదేంటండి వర్క్స్ అన్నీ చేస్తున్నా, అసలు మార్నింగ్ నుంచి వర్క్స్ చేస్తున్నా కంటిన్యూస్లీ వర్క్స్ అసలు అయిపోవడం లేదండి. నేను బ్యాక్ టు బ్యాక్ ఉంటూనే ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. అండ్ మిడిల్‌లో లంచ్ బ్రేక్‌లో అనుకుంటా ఒక 1 or 2 అవర్స్ అలా బ్రేక్ తీసుకున్నానండి. అంటే తెలిసిన అక్క వాళ్ళు వచ్చుండే ఇంటికి. సో వాళ్ళతోని మాట్లాడుకుంటూ, చేసుకుంటూ చాలా హ్యాపీ. ఆఫ్టర్ లాంగ్ టైమ్ వచ్చారు. అది అది షూట్ చేయలేదు నేను. అంటే ఇప్పుడే కదా మనం యూట్యూబ్ స్టార్ట్ చేసింది. అప్పుడే ఇంకా మన ఫోటోస్, వీడియోస్ అలా ఏం పెట్టట్లేదు కదండీ. సో అందుకని ఇంక నేను అదేం షూట్ చేయలేదు. కాకపోతే ఇక చాలా చాలా హ్యాపీ ఉండండి అసలు అక్క వాళ్ళు వచ్చినందుకు. థ్యాంక్ యూ అంజలి అండ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ కమ్మింగ్ రే. అండ్ ఇవేంటి అంటే చూస్తున్నారు కదా, వర్క్స్ అయిపోవట్లేదు నాకు. బ్యాక్ టు బ్యాక్ అసలు నేను ఒకటి చేస్తుంటే వెనకాల నుంచి మా బాబు ఇలా ఒకటి అయిపోయింది అనుకునే లోపే మళ్ళీ ఇలా చేస్తున్నారు. ఇగో చూడండి ఎలా ఉందో బెడ్. అసలు మార్నింగ్ నుంచి ఇవే బ్యాక్ టు బ్యాక్. అసలు ఎప్పుడో 3:00 వెళ్ళాలనుకున్నా నేను. 5:30, 5:45 అయిపోయింది వెళ్ళేసరికి. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసరికి. నేను 3:30, 4కి అనుకున్నాను. మా బ్రదర్‌కి చెప్పా కూడా 4:00కి రమ్మని చెప్పి. అది కాస్త 5:30, 5:45 అయింది. పిల్లలతో అసలు అవ్వదండి బాబు. ఎంత చేసినా, ఎంత ఇది చేసినా మళ్ళీ వెళ్ళేప్పుడు ఎక్కడిదక్కడే వేసి వెళ్తే బాగోదు. సో దట్టు మళ్ళీ అన్నీ నీట్‌గా అరేంజ్ చేసి పెట్టి వెళ్ళాలి. మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. అరే వెళ్ళినా అదక్కడ ఉంది, ఇది ఇక్కడుంది, అవి అట్లా ఉంది, ఇది ఇట్లా ఉంది. ఇదే థింగ్ ఉంటది. సో మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నా అయిపోవట్లేదు వర్క్స్ అయితే. దట్టు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు నేను నా వర్క్స్‌లో నేను బిజీగా ఉంటే మా బాబు వాడి పనులు వాడు చేస్తున్నానండి. చూడండి ఇప్పుడు బట్టలు తీసుకొచ్చాను. పనంతా అయిపోయింది గదా! అంటే పైన బట్టలు గుర్తొచ్చాయి. నెక్స్ట్ చూడండి మూలిగే నక్క పైన తాటికాయ పడ్డట్టు. అంటే ఇది వాడు ఫ్రిడ్జ్ నుంచి ఎగ్ తీసుకొచ్చి పగలగొట్టాడండి. అసలు నేనేమో అయిపోయింది ఇదొక్క వర్క్ అయిపోయింది, ఇదొక్క వర్క్ అయిపోయింది అని అనుకుంటున్నాను. వీడు మాత్రం అసలు అబ్బో! చాలా డేంజర్. ఎంత అంటే నాకు చేసిందే చేసి అందరూ చాలామంది అడుగుతున్నారు, "నువ్వు కొంచెం లావు అవ్వవా? లావు అవ్వవా?" అని. సో ఈ వర్క్స్ అన్నీ చేసుకుంటూ ఇవన్నీ చూస్తే తెలుస్తది మీకు నేను ఎందుకు లావు అవ్వనో. సో చూసారు గదా నా వర్క్స్. పిల్లలు చేసేది. చిన్న పిల్లలున్న ప్రతి ఒక్కళ్ళు మేబీ ఇలాగే అనుకుంటా. కాకపోతే వీళ్ళైతే నాకనిపిస్తది వీళ్ళే కొంచెం, ఈమె హ్యాపీనెస్ చూడండి ఎలా ఎగుడుతుందో. నాది అంటే వీళ్ళే కొంచెం ఇంకా ఎక్కువ ఇది జేస్తారు, ఎక్కువ సతాయిస్తారు అని నా ఇన్నర్ ఫీలింగ్. మరి బయట పిల్లలందరూ అలానే ఉన్నారేమో మేబీ, ఐ డోంట్ నో. అలానే ఉన్నారేమో ఏంటి, అలానే ఉన్నారు పిల్లలందరూ సో ఫైనల్‌గా కొంచెం అయిపోయినాయండి వర్క్స్ అన్నీ. కాకపోతే ఇంకా రిమైనింగ్ ఉంటాయి గదా చిన్న చితకా, అది చూస్తున్నాను. అవి క్లీన్ చేసుకొని అంటే ఇప్పుడు చూస్తున్నా. ఇప్పుడు చూడండి వీడియో ఎలా ఉందో. దెన్ నెక్స్ట్ మీకు నేను వెళ్ళిన తర్వాత అది షూట్ చేసి నేను వెళ్ళేప్పుడు ఇలా ఉంది వీడియో. మళ్ళీ నేను ఊరు నుంచి వచ్చాక గూడా ఎలా ఉందో ఈ వీడియో 2 కంపేర్ చేసి తీస్తానండి. ఎందుకంటే మళ్ళీ వచ్చేసరికి ఇలా ఏముండదు ఇల్లు. సో ఏదో పిల్లలు ఉంటారు, అది ఇది ఏస్తారని గానీ పెద్దవాళ్ళు గూడా అంతే ఇంట్లో. ఎక్కడేసింది అక్కడే ఉంటది. అట్‌లీస్టు అదంతే. నెక్స్ట్ ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత ఒక 4, 5 డేస్‌కి వెళ్తాను గదా మళ్ళీ ఇంటికి. అప్పుడేం వర్క్ జేయకుండా ఆ వీడియో షూట్ జేసి, దానికి ప్రీవియస్ నేను ఇదంతా చేసిన దానికి యాడ్ చేసి ఒక వీడియో తీద్దామని ప్లాన్ ఉంది. చూడాలి మరి ఎలా ఉంటుంది ఏంటి అని. సో వర్క్స్ అన్నీ ఫినిష్ అయిపోయాయండి. ఇంకా ఉన్నాయి కొంచెం లిటిల్ బిట్ గానీ, ఇంకా సరేలే ఇంక కంటిన్యూ చేసే కొద్దీ ఉంటూనే ఉంటదని కొన్ని చేసుకోలేదు. అండ్ మా తమ్ముడొచ్చాడు. మేము స్టార్ట్ అయ్యామండి. అంటే నాకు ఇలా వెళ్ళాలనిపించదు. అంటే ఇప్పుడు మనం వెళ్ళాలి, వెహికల్ కోసం వెయిట్ జేయాలి, తమ్ముడు రావాలి, ఇంకా లేకుంటే తీసుకెళ్ళి వదిలిపెట్టి రావాలి. ఇలా నాకిష్టం ఉండదండి. ఏంటంటే మనం
ఒక ఓన్ వెహికల్ ఉంటే మనమే వెళ్ళొచ్చు. నేనేంటి అంటే అసలు పర్సనల్‌గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ప్రతిదానికి మనం ఇక్కడెళ్ళాలి రండి, అక్కడెళ్ళాలి రండి అని తమ్ముడిని, ఇంట్లో వాళ్ళని, ఇంట్లో హస్బెండ్‌ని అట్లా అడిగే కంటే మనకొక వెహికల్ ఉంటే మనమే వెళ్ళొచ్చు కదా! ఆరాంసే. సో, అదే అండి. ఒకవేళ కార్ ఇప్పుడు ప్రెజెంట్ లేదు. కార్ నేర్చుకొని వెళ్ళేదాన్ని. కార్ నేర్చుకున్నా అంటే అదొక పెద్ద స్టోరీ దాని గురించి తర్వాత చెప్తానులెండి ఎప్పుడైనా. అండ్ ఇదనమాట. మనం ఒక ఓన్ వెహికల్ ఉందనుకోండి ఎక్కడికైనా అంటే మన థింగ్స్ ఏదైనా తీసుకోవాలంటే చిన్న లిటిల్ బిట్ షాపింగ్ అయినా ఊరంటే పక్కనే అండి. ఏ పక్కనే అనమాట. ఒక 8 కిలోమీటర్స్ మా ఊరు. సో, అందుకే అలా వెళ్ళాలి అంటే ఇలా వెయిట్ జేయాలి నాకిష్టం ఉండదు. ఓన్ వెహికల్ ఉంటే వెళ్ళాలి. అది గూడా అంటే కలలు చెప్పా గదండీ! కలలు కంటేనే సరిపోదు. దాన్ని గూడా సహకారం చేసుకోవాలి. అండ్ ఇంకేంటి అంటే ఆల్మోస్ట్ వచ్చేసామండి మా ఇంటికి సారీ ఊరికి రీచ్ అయ్యాం. ఆ వైబ్ అదంతా చూస్తున్నారు గదా! వచ్చేసాము. అండ్ వీడియో ఏం పెద్ద షూట్ జేయలేదండి ఇంటికొచ్చాక. కాకపోతే ఇక నైట్‌ది కొంచెం లిటిల్ బిట్ లాస్ట్ థింగ్ ఒకటి షూట్ జేశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రాపర్‌గా మాట్లాడదాం అనుకోని ప్రిపేర్ అవుతున్నా. బట్ కొంచెం లిటిల్ బిట్ మిస్టేక్ అయితూనే ఉంది. సో, నెక్స్ట్ ఏంటి అంటే వీడియో షూట్ జేయాలి, పోస్ట్ జేయాలి ఎట్ ఎ టైమ్ అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.